అందరికీ జై భీమ్, అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు, నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడి మీద ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే, వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుందండి, సునకానందం అనే మాట గుర్తొస్తుంది వైసీపీ నాయకులను చూసినప్పుడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండిగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది, ఏదో ఇబ్బంది జరిగింది. ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని అర్నాబ్ గారు అడగటం జరిగింది. దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే, దీని మీద మేము కూలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామండి, దీని మీద మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఏం అడిగారంటే, వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అన్నాడు. అంటే లోకేష్ గారు ఏ కెపాసిటీ తోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ విమానయాన రంగంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు. దానికి సంబంధించి మేము చెప్పాల్సిన సమాధానం అక్కడ మా అధికార ప్రతినిధులు చెప్పున్నారు. ఇదేమీ అంత కొంపలు మూలిపోయే విషయమో లేకపోతే రాష్ట్రానికి ఏదో ఉపద్రవం వచ్చే విషయం కాదు. కానీ ఈరోజున వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టేసి, అదిగో లోకేష్ గారు ఇతర శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకున్నారని ఎవరెవరో అనేసారని చెప్తున్నారు. ఏమండి, ఆయన వేరే శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని, లేకపోతే అధికార దుర్వినియోగం చేస్తున్నారని సెంట్రల్ శాఖల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని అన్నది ఎవరండి? మోడీ గారు అన్నారా? లేదా అమిత్ షా గారు అన్నారా? లేదా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు ఎవరైనా అన్నారా? ఎవరన్నారు? ఒక జర్నలిస్ట్ గారు చిన్న డిబేట్లో అన్నారు. దాన్ని పట్టుకొచ్చి వీళ్ళ సునకానందం చూస్తుంటే నాకు కాస్త నవ్వు వస్తుంది, వీళ్ళని చూస్తే జాలి వేస్తుందండి. ఎందుకంటే మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద వీళ్ళు చేయడానికి ఆరోపణలు ఏమీ లేక ఎక్కడెవరో ఏదన్నా ఒక మాట అనకపోతారా అని ఆ మాటను తెచ్చుకుని ఈ రోజు నెలలో పండగ చేసుకుంటున్నారు. అయితే నేను ఒకటి అడుగుతాను, లోకేష్ గారి కెపాసిటీ ఏంటి? ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇంత సుస్థిర పాలన చేయడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మగుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా, కేంద్ర మంత్రివర్గంలో ఎలాగ జోక్యం చేసుకుంటారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారు ఎవరు? మా రామ్మోహన్ నాయుడు గారు. విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి కేటాయించబడిన శాఖ. ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాఖ కాబట్టి అక్కడ మంత్రిగా ఎవరు ఉండాలనే డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉందండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ మంత్రిగా డిసైడ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి అర్నాబ్ గారు అడిగితే అడుగుండొచ్చు, ఆయనకి తెలియపోయి ఉండొచ్చు నారా లోకేష్ గారి గురించి. కానీ నారా లోకేష్ గారు ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కదా, ఒక రాష్ట్రానికి ఐటీ వనరుల శాఖ మంత్రి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక కొటేషన్ ఉంది, రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడిగా వస్తాడట. సైన్యాధ్యక్షుడిగా వచ్చాడని రాజు కాకుండా పోవడం. ఈవేళ నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడు ఆయన అనుకుంటే ఈ రోజున కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు, అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి కేంద్రంలో కూర్చుని ఈ దేశం మొత్తంలో అధికారం చెలాయించే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కోసం, ఇక్కడ ఉన్న పిల్లల విద్య, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఒకే ఒక కారణంతో ఆయన అంత అవకాశాలు ఉన్న, అంత అధికారం చెలాయించే అవకాశం ఉన్న త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో మన పిల్లల కోసం ఈరోజు విద్యా విధానంలో సంస్కరణలు కానీ, లేకపోతే కొత్త ఇండస్ట్రీలు తీసుకొచ్చి మన ఈ పిల్లలకి ఉపాధి చూపించే విషయం కానీ ఆయన భుజాలకు ఎత్తుకున్నాడు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అంటే, ఈరోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆయన ఈరోజు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారంటే ఖచ్చితంగా దానికి కారణం నారా లోకేష్ గారండి. అంటే ఒక మంత్రి గారు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు. నిజానికి నారా లోకేష్ గారు ఏమీ విమానయాన రంగంలో ఆయన ఏమీ తలదొచ్చలేదు, ఆయన ఏమీ దానికోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేదు.
ఒక అధికార ప్రతినిధి గారు ఎస్ మా పార్టీ తరపున విమానయాన రంగం తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ గారు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి ఒక వార్ రూమ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరు కూడా ఈ విమానాల విషయంలో ఈ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు పడకుండా మా యువనాయకుడు చూసుకున్నాడని నన్ను దాంట్లో ఏం తప్పుందండి. ఇప్పుడు నాకు తెలియక ఒకటి అడుగుతున్నాను, సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీకు 2019లో 22 లోక్సభ స్థానాలు గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 22 ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన మంత్రి పదవులు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు తెచ్చారు? ఈవేళ కూటమి 21 స్థానాల్లో నెగ్గుంటే తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రి పదవులు, బీజేపీ తరఫున ఒకటి, మొత్తం ఎన్డీఏ కూటమిలో 3 కేంద్ర మంత్రి పదవులు ఈ రాష్ట్రానికి తెచ్చి పక్క రాష్ట్రం గోవాకు కూడా ఒక గవర్నర్గా మన తెలుగోడిని నియమించే శక్తికి, ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తెలుగోడిని తీసుకెళ్లిన ఆ ఘనత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదండి. జగన్మోహన్ రెడ్డి గారు 22 ఎంపీ సీట్లతో ఏంటండి మీరు చేసింది ఏంటి? ఎన్ని మంత్రి పదవులు తెచ్చారు మీరు ఇక్కడికి? ఈ రాష్ట్రానికి మీకు కావాల్సినవి తెచ్చుకున్నారు. జగన్ గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, అవినాష్ రెడ్డి గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, మరొక నాయకుడికి ఏం కావాలో మీ పర్సనల్గా తెచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి? వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి ఎవరో తెలియని ఆయన ఒక హిందీ ఆయన అడిగాడంటే అర్థం ఉంది. ఏమాత్రం బుర్ర బుద్ధి లేకుండా ఫలానా ఎవరో జర్నలిస్ట్ గారు అన్నారు, లోకేష్ గారు ఏదో ఇతర దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారని మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుసెర లేకుండా బతుకుతున్నారు మీరు ఈరోజు. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఆ పక్కన ఎప్పుడైనా లోకేష్ గారు కూర్చుని ఉన్నారా? ఆ మంత్రి గారి తరపున లోకేష్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? లేదా కేంద్ర మంత్రి పదవుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి ఏ ఆధారం ఉంది మీ దగ్గర? వేళ ఎవరైనా సరే కేంద్ర మంత్రి పదవి కావాలా, రాష్ట్ర మంత్రి పదవి కావాలంటే తీసుకునే అధికారం ఉన్న ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు. అలాంటి దగ్గర కూడా ఒక యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు, అలాంటి ఆయన చాలా పర్ఫెక్ట్గా ఆయన ఆ విధులు నిర్వర్తించగలడు, నిజాయితీ పరుడు అని చెప్పి లోకేష్ గారు మాట చెప్తే ఆయన ఈ రోజున సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన అంతే చిత్తశుద్ధితో పనిచేసుకొస్తున్నారు. అది లోకేష్ గారి కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇక్కడి నుంచి కాకినాడ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాను. లోకేష్ గారి కెపాసిటీ ఏంటో తెలియాలి మీకంటే రండి, మీరు వచ్చి తలంచి లోకేష్ గారితో తెలుగుదేశం కండువా వేసుకోండి. మీకు నిజంగా కెపాసిటీ ఉందని కనుక లోకేష్ గారు నమ్మితే ఇలాగ మిమ్మల్ని కూడా కేంద్ర మంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగిన కెపాసిటీ లోకేష్ గారికి ఉంది. అలాంటి లోకేష్ గారిని పట్టుకుని ఏది దొరకనట్టు ఏంటయ్యా ఈ విష ప్రచారం ఏంటి, ఈ వెకిల్ నవ్వులేంటి? అలాంటి నాయకుడిని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీయే కాదండి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి అంత త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న యువ నాయకుడిని పట్టుకుని ఎవరో అన్నారంటే ఆయన తెలియక అడిగాడా, లేదంటే లోకేష్ గారి గొప్పతనాన్ని మా అధికార ప్రతినిధి ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేయాలని అడిగాడా? ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారితో ఎక్కువగా ఇష్టపడుతూ గౌరవింపబడుతున్న అతి చిన్న వయస్కుడైన పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేవలం నారా లోకేష్ గారు. మన దాదాపు 30 రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద దేశం. ఈ దేశంలో 100 పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే ఈ దేశంలో 100లాది పార్టీల్లో టాప్ 6లో తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి కారణం అతి ముఖ్యుడు నారా లోకేష్ గారు. అంతెందుకండి, ఎక్కడో దేశ రాజకీయాలు పక్కన పెడితే ఈ రాష్ట్రంలో సైకో ముఠాను మొత్తం కకావికలం చేసిన నేలమట్టం చేసింది అదే నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్ర పేరుతో 3200 కిలోమీటర్ల సాగిన ఆయన పాదయాత్ర ద్వారా ఇక్కడున్న సైకోల మొత్తాన్ని నేలమట్టం చేసి రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి. ఇంకేం కెపాసిటీ కావాలి? 151 సీట్లతో విర్రవీగుతున్న వాడిని 11 సీట్లలో కూర్చోబెట్టాడు. అంతకన్నా ఏ కెపాసిటీ కావాలి? ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మందికి జీవితాలను మార్చాడు. అంతకన్నా ఏ కెపాసిటీ కావాలి? ఈరోజు దేశంలో 2వ అతిపెద్ద పార్టీగా ఉంటే కాదు, నరేంద్ర మోడీ గారితో కూడా ఎంతో గౌరవించబడుతున్న వ్యక్తుల్లో నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు అంటేనో లేకపోతే ఒక అమిత్ షా గారు అంటేనో మరొకరు అంటేనో ఓహో ఒకవేళ లోకేష్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారేమో అనుకోవచ్చు. వాళ్ళెవరు ఎప్పుడు ఏ రోజు అనరు, గౌరవిస్తారు ఆయన్ని. ఈ రోజు అనుకుంటే రేపు వెళ్ళి ఆయన ప్రధానమంత్రిని కలవగలరు, ఈ రోజు అనుకుంటే రేపు వెళ్ళి అమిత్ షా గారిని కలవగలరు. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా చిటికలో ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అధికారం ఆయన చేతిలో ఉంది. అంతకుమించిన కెపాసిటీ ఏం కావాలండి? అంటే ఇంతకుముందు వేలు చేసిన ఏదో పనులు వైసీపీ వాళ్ళు ఏదో పనులు చేస్తారు, అది తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయాలని ప్రయత్నం చేస్తారు. గతంలో అంటే ఇది కంపేర్ చేయట్లేదండి, దీనికి నేను చెప్పబోయానికి లోకేష్ గారికి అసలు నక్కకి నాగలోకి అనుకున్నాం తేడా.
గతంలో ఈ రాష్ట్రంలో సకల శాఖ మంత్రి ఒక అతను ఉండేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి అతనికి ఇగో ఈ పక్కన ఉన్న పెద్ద ఆయన, ఈయన ఒక కార్పొరేటర్గా గెలిచాడు. ఆ సకల శాఖ మంత్రి కనీసం కార్పొరేటర్గా కొట్టు గెలవలేదు. కానీ ఒక హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆయన తరపున అతను మాట్లాడేవాడు. ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టాలంటే ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. ఏ కెపాసిటీ ఉంది అతనికి? ఏ కెపాసిటీ ఉందని ఈ జగన్ గారు ఏమో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు. ఈయన వచ్చి మొత్తం అన్ని శాఖల్లోనే వేలు పెట్టేవాడు. అంటే మీరు చేసే చీప్ పనులు ఇక్కడ ఎవరు చేయరండి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాంటి చీప్ పనులు చేసే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూటమిని, అటు మోడీ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మగటోలేని మహారాజు అయినా తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ఎన్డీఏలో. అంతకు మించిన కెపాసిటీ ఏంటి? ఆయనకున్న కెపాసిటీ ఎవరికి ఉంది? ఎందుకు మీరు కేంద్ర మంత్రులు తీసుకురాలేపారు? ఒక్కడు కూడా 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు కూడా ఈ అడిగేవాడు ఎవడో లేక నోటికి ఏదొస్తే అది వాగటం. లోకేష్ గారి మీద ఇంక ఏ కారణాలు లేవు కాబట్టి ఇలాంటిది ఏదో పనికిమాలిన బురద జల్లటం. ఏంట్రా ఈ సునకానందం? ఇప్పటికన్నా కొంచెం హుందాగా బిహేవ్ చేయండి. హుందాగా బిహేవ్ చేయండి. ఎస్, లోకేష్ గారు వార్ రూమ్ పెట్టారు. ఆ వార్ రూమ్ దేనికోసం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ విమానాల టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం ఇబ్బందులు పడతా ఉంటే అలాంటి వాళ్ళ కోసం తక్షణం సహాయం అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏమైనా చేస్తాడు ఖచ్చితంగా. అంతే తప్ప ఇతర శాఖల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, కేంద్ర శాఖల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఏంటి ఈ మాటలేంటి? ఈ పద్ధతులేంటి? ఈ విధానాలేంటి? ఇంకా ఎంతకాలం ఇలా అబాస్ పాలైపోతారు ప్రజల ముందు? లోకేష్ గారి కెపాసిటీ ఏంటో నరేంద్ర మోడీ గారిని అడిగితే చెప్తారు పెద్దలు. లోకేష్ గారి కెపాసిటీ ఏంటో అమిత్ షా గారిని అడిగితే చెప్తారు. అంతే తప్ప ఈ రోజున ఎందుకు పనికి రాకుండా 11 సీట్లు పడిపోయినా మీరు అడిగితే చెప్పేది ఎవరు? ఒక మాట విమర్శించే ముందు ఆయన ఈ రాష్ట్రం కోసం పడుతున్న తపన, ఈ రాష్ట్రం కోసం చేసిన త్యాగం, ఆయన అధికారాన్ని కూడా పక్కన పెట్టి 24 గంటలు ఆయన పడుతున్న కష్టాన్ని కూడా గుర్తించాలి. మీరు ఎవరైనా ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని ప్రజలందరూ ఎక్కడైతే గుర్తించేస్తారో ఆయన మంచితనం ప్రజలకు ఎక్కడ అర్థమవుతుందని చెప్పి ఆయన మీద బురద జల్లేయాలనో, ఆయన అవమానించాలనో మీరు చేసే ప్రయత్నం చూసి ఆంధ్ర ప్రజలందరూ మీ మొహాల మీదే ఉమ్మే రోజు దగ్గరలోనే ఉంది. మళ్ళీ ఇంకెప్పుడైనా లోకేష్ గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఆరోపణలు చేయండి, లేదంటే ఈ ప్రజలే మీకు సమాధానం చెప్తారని తెలియజేస్తూ